హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజీ. అందరూ పూజలలో నిమగ్నమైపోయి ఉంటారని అనుకుంటున్నానండి. చాలా పవిత్రమైన రోజులు కదా అండి. కార్తీక మాసం అంటేనే చాలు మన ఆడవాళ్లకు పూజల విషయంలో ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తుంది. దీపాలు ధూపాలు అంటూ చాలా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటాము. నేనైతే ఈ వీడియో ద్వారా క్షీరాబ్ది ద్వాదశికి సంబంధించిన విషయాలు, అలాగే త్రిమూర్తుల పూజకు సంబంధించిన విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇదిగోండి, చూశారు కదా, తులసమ్మ దగ్గర చక్కగా ఎలా ముగ్గులతో అలంకరించుకున్నాను. ముందుగుండా పసుపుతో శుభ్రంగా అలుక్కొని దాని మీద వరిపిండితో చక్కగా ముగ్గులు పెట్టుకున్నానండి. ఇలా అష్టదళ పద్మము, శంఖచక్రాలు, స్వస్తిక్, అలాగే లక్ష్మీనారాయణ పాదాలు ఉంచితే చాలా మంచిది అంటారండి. అందుకే నేను ఎప్పుడు కూడా అలాగే వేసుకుంటాను. అయితే ఈసారి క్షీరాబ్ది ద్వాదశి నాడే ఆదివారం కూడా పడింది కదండి. కార్తీక ఆదివారం అంటే మనందరము త్రిమూర్తుల వ్రతం చేసుకుంటాం కదండి. నేను కూడా త్రిమూర్తుల వారి పూజ చేసుకున్నాను. అయితే కార్తీక మాసంలో వచ్చిన ఏ ఆదివారం నాడైనా త్రిమూర్తుల పూజ చేసుకోవచ్చండి. కానీ పౌర్ణమి ముందు వచ్చే ఆదివారం నాడు చేస్తే ఫలితం ఎక్కువగా వస్తుంది అని అంటారు. అంచేత నేను త్రిమూర్తుల పూజ కూడా నా ఓపిక కొద్దీ చేసుకున్నాను. ఎక్కువ ఫలితం తక్కువ ఫలితం అన్న విషయం పక్కన పెడితేనండి, నా వరకు చెబితే మాత్రం ఏదైనా పూజా కార్యక్రమం చేసుకునేటప్పుడు భక్తి శ్రద్ధలతో పాటు మనకు శక్తి ఓపిక రెండూ ఉండాలండి. అప్పుడే మనం ఆ కార్యక్రమాన్ని ప్రశాంతంగా కంప్లీట్ చేసుకోగలుగుతాము. ఈ విషయంలో మీరేమంటారో మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే త్రిమూర్తుల పూజ కంప్లీట్ అయిన వెంటనే నేను చక్కగా క్షీరాబ్ది ద్వాదశి పూజ అయితే మొదలుపెట్టానండి. దీనికోసం నేనైతే తులసమ్మని ముందుగానే అలంకరించి పెట్టుకున్నానండి. అదే తులసి మొక్కలోని మనము ఒక ఉసిరి కొమ్మ ఉంచుకుంటాం కదండి, చక్కగాను దాన్ని తులసి దామోదరుడు అని పిలుస్తామండి. అలాగే ఆ పక్కనే మారేడు చెట్టు కూడా పెట్టుకున్నానండి. ఈ విధంగా చూడండి, చక్కగా తులసమ్మని అయితే చక్కగా అలంకరించుకున్నాను. రాధాకృష్ణుల విగ్రహం కూడా చిన్నది తెచ్చి పెట్టుకున్నానండి. కృష్ణుడి విగ్రహం అయితే ఉంచుకుంటారు. నా దగ్గర కృష్ణుడి విగ్రహం లేదని చిన్న రాధాకృష్ణుల విగ్రహం తెచ్చిపెట్టుకున్నానండి. కృష్ణుడి విగ్రహం ఉంది కానీ పెద్దది అదనమాట. ఇక్కడ పెట్టుకునేందుకు ప్లేస్ కన్వీనియంట్గా లేదు కదా అని చెప్పి ఇలా రాధాకృష్ణుల విగ్రహం అయితే తెచ్చిపెట్టుకున్నాను. అలాగే రాధాకృష్ణుల్ని ఎందుకు పెట్టుకుంటారంటేనండి, తులసి మొక్కలు, ఉసిరి మొక్కలు ఎక్కువగా ఉన్న ప్రదేశాన్ని బృందావనం అని పిలుస్తారండి. బృందావనం అంటే రాధాకృష్ణులు తిరిగే ప్రదేశమే కదండి. అందుకే మనము తులసి మొక్క దగ్గర అలాగే రాధాకృష్ణులను పెట్టుకొని క్షీరాబ్ది ద్వాదశి నాడు పూజ చేస్తారు. నిజానికి చెప్పాలంటే కార్తీక మాసంలో ఎప్పుడైనా సరే తులసి మొక్కను ఆరాధించినప్పుడు చిన్న రాయినైనా పెట్టి దాన్ని విష్ణుమూర్తి స్వరూపంగా భావించమని చెప్తారు కదండి మనకి. అలా ఎందుకు చెప్తారు అంటే, బృందావనంలో ఎప్పుడు కూడాను కృష్ణుడు రాధతో నివసిస్తాడండి. అందుకే మనకి ఏ చిన్న రాయి ముక్కనైనా కూడా మన భావంతో కృష్ణుడిగా భావించి పెట్టుకోమంటారండి. విష్ణుమూర్తి స్వరూపంగా భావించి పెట్టుకోమంటారు. ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడైతే మనము తులసమ్మ దగ్గర ఎన్ని దీపాలు ఉంచితే అంత మంచిది అంటారండి. మన శక్తి ఓపికకి తగ్గట్టు మనము దీపాలు తయారు చేసుకొని పెట్టుకోవాలండి. నేనైతే ఎప్పుడు కూడా పిండి ప్రమిదలు తయారు చేసి అందులో నేతి వత్తులేసి దీపాలు పెడతానండి. కొండి వీడియోలో చూస్తున్నారు కదా, ఆ విధంగా 21 దీపాలు అయితే పెడతానండి నేను. అదే నైవేద్యంగా అయితే వడపప్పు, చలివిడి, అదేవిధంగా అటుకుళ్ళు, పంచదార, పంచామృతాలు, అలాగే ఏవో పళ్ళు మనకు కలిగినవి, ఒక తాంబూలము ఉంచుతానండి. ఈ పూజనే చాలామంది చాలా ఘనంగా కూడా చేసుకుంటారండి. ముత్తైదువులకి తాంబూలం కూడా ఇచ్చుకుంటూ ఉంటారు. అదే ఇదంతా చేసుకున్న తర్వాత మనము తులసి పూజ చేసుకొని కథ కూడా ఉంటుంది కదండి, క్షీరాబ్ది ద్వాదశి కథ, అది చదువుకుంటే మన పూజ పూర్తయిపోతుందండి. చూసారా అండి, ఆ దీపాల వెలుగులో రాధాకృష్ణులు, ఆ తులసమ్మ ఎంతో అందంగా కనిపిస్తుంది కదా. మీకేమనిపించిందో ఒక కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.